సిగాజీ కంపెనీ దారుణ ఘటన జరిగి దాదాపు 10 రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆ యొక్క చనిపోయిన వారి ఇంకా దొరకకుండా ఉన్న 8 మంది ఆనవాళ్ళు కుటుంబ సభ్యుల వరకు చేర్చే విషయంలో చేతులు ఎత్తేసిన అంశం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతిదీ గోప్యంగా అటు మీడియాకు కానీ స్వయాన కుటుంబ సభ్యులకు కానీ అది నివృత్తి చేయకుండా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈరోజు ఒక్క అంశంలో కూడా క్లారిటీ లేకుండా ఎంతమంది అసలు కంపెనీలోకి పోయారు ఆ లిస్ట్ ఉండదు, అసలు ఎంతమంది బతికున్నారు అనేవారు లిస్టు బయట రిలీజ్ చేయరు, మిస్ అయిన వాళ్ళ కంపెనీలకు పోయిన రికార్డు ఉంటుంది మీ దగ్గర. అసలు ఆ సీసీ కెమెరాల ఫుటేజ్లు ఏమైనాయి? మీరు ఈరోజు క్లోజ్డ్ రూమ్లో దొంగల్లాగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూపీ నుంచి బీహార్ నుంచి చదువుకొని వారి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని ఫోర్స్ఫుల్గా 15 లక్షలు ఇస్తున్నాము, ఇది తేలిన తర్వాత మిగతా ఇస్తాము అంటే ఇది ఎంతవరకు సమంజసం? ఒక అధికారులు కానీ లేకపోతే ఒక ప్రభుత్వం చేసే పనేనా? స్వయాన ముఖ్యమంత్రి గారు వచ్చేమో ₹1 అనౌన్స్ చేసిపోతారు, మీరేమో ఈరోజు 15 లక్షలకు సంతకం పెట్టించుకుంటారు. అంటే మీరు ముఖ్యమంత్రి గారు హరీష్ అన్న అన్నట్టు ఈ కోతల ముఖ్యమంత్రి, ప్రతి దాంట్లో కోతలే. ఈరోజు వాళ్ళు కుటుంబ సభ్యుని కోల్పోయి కనీసం ఆనవాళ్ళన్నా ఇవ్వండి, ఆ పైసలు మీ బొందల మీద వేసుకోండి అంటే కూడా మీరు దున్నపోతు మీద బానబడ్డట్టు ఎతికే విషయంలో మీకు చేతగానితనాన్ని ఈరోజు ప్రదర్శించుకున్నా ఉన్నారు జిల్లా అధికారులు కావచ్చు, మిగతా యంత్రాంగం కావచ్చు. ఈరోజు ఇర్రెస్పాన్సిబుల్గా మేనేజ్మెంట్, నేను ఈ మీడియా ద్వారా వచ్చినటువంటి వీడియోలోనే చూసిన ఆ కంపెనీ ఓనర్ను ఎంతమంది చనిపోయారు అంటే పక్కనైనా అడిగైన మీడియాకి చెప్తా ఉన్నాడు నవ్వుకుంటూ. అది కూడా ఈరోజు ఈ యొక్క ఘటన యావత్ రాష్ట్రం గమనిస్తూ ఉన్నది. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికుల యొక్క ప్రాణాలకు రక్షణ లేదు అనడానికి ఇంత పెద్ద నిదర్శనం ఇంకోటి లేదు. ఈరోజు ఈఎస్ఐ వాళ్ళు అఫీషియల్స్ కాంట్రాక్టర్లను పిలిచి బెదిరిస్తూ ఉన్నారు. ఇదే సిగాజీ కంపెనీలో ఈఎస్ఐ కట్టకుండా దాదాపు 30 నుంచి 40 మంది ఎంప్లాయీస్ ఆ రోజు పనిచేయడం జరిగింది. జిల్లా యంత్రాంగానికి ఏమాత్రం బాధ్యత ఉన్నా ఒక ఎంప్లాయీకి ఇన్సూరెన్స్ లేకుండా కంపెనీలోకి ఎట్లా అలౌ చేసిర్రు? మీరు వాళ్ళపైన ఏం చర్య తీసుకుంటా ఉన్నారు? మీరు ఎందుకు దీన్ని అంతా గూడు పుటానిగా నడిపిస్తూ ఉన్నారు? మీరు లోపల రూమ్లో కాంగ్రెస్ లీడర్లను కూర్చోబెట్టుకొని పైరవీలు చేస్తారా? మీరు పార్టీ లీడర్ రాది పార్టీ ఆఫీసా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు లోపల అధికారులు అందరి మీద ఉన్నది. ఇంతమంది మీడియా సోదరులు ఉన్నారు, ఇంత మంచి వాతావరణం ఉన్నది, మీరు ఎందుకు బహిరంగంగా ఆ జరుగుతున్న తంతునంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీడియా ముఖంగా కానీ లేకపోతే ఆ కుటుంబ సభ్యుల ముఖంగా కానీ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఎందుకు మీరు ఈ సెటిల్మెంట్ చేయట్లేదు?